తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో తొలిసారి సమావేశమైన నూతన పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన ఈ సమావేశంలో 80 అంశాలతో కూడిన అజెండాపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. గత ప్రభుత్వ పాలనలో భక్తులకు ఎదురైన ఇబ్బందులను తొలగించడంపై పాలక మండలి దృష్టి సారించింది. తిరుమలలో అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు స్వామివారి నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాలు, అన్న వితరణ కేంద్రంలో వినియోగించే ఉత్పత్తుల నాణ్యత పెంచడంపై పాలక మండలి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ హయాంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీవాణి ట్రస్ట్ ను పాలక మండలి రద్దు చేసింది. అయినప్పటికీ ఆ పథకాన్ని కొనసాగిస్తూ శ్రీవాణి ట్రస్ట్ బ్యాంక్ ఖాతాను నేరుగా టీటీడీ అకౌంట్ కి అనుసంధానం చేయనున్నారు. అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చే రాజకీయ నాయకులు కొండపైన రాజకీయాలు మాట్లాడటాన్ని నిషేధించారు. తిరుమల కొండపై శారదా పీఠానికి గతంలో ఇచ్చిన లీజును రద్దు చేస్తూ ఆ పీఠానికి చెందిన భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో అతిథి గృహాలకు ఎవరూ సొంత పేర్లు పెట్టుకోకూడదన్న నిబంధన తీసుకొచ్చారు. తిరుపతి నగరానికే తలమానికంగా ఉన్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పేరును గరుడ వారధిగా పునరుద్ధరణ, ప్రైవేట్ బ్యాంకుల్లోని టీటీడీ నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయింపు, సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు వంటి నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు. అన్యమతానికి చెందిన ఉద్యోగుల విషయంలో టీటీడీపై చాలా కాలంగా వినిపిస్తోన్న విమర్శలకు తాజా పాలక మండలి ఫుల్ స్టాప్ పెట్టింది. టీటీడీలో ఇకపై అన్యమతస్థులకు చోటు లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగిస్తామని వెల్లడించారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాలపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.